ఈరోజు వీడియోలో మనము జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. అయితే ప్రీవియస్ వీడియోలో జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ ఎన్ని రకాలు? అవి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఈ వీడియోలో వాటికి సంబంధించిన మనము చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో మనము నేర్చుకుందాం. అయితే జావాస్క్రిప్ట్ డేటా టైప్స్‌లో ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, రెండవది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని 2 రకాలుగా మనం చెప్పుకున్నాము. ప్రిమిటివ్‌లో స్ట్రింగ్, నంబర్, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్, సింబల్ అండ్ బిగ్ ఇంట్ అని చెప్పేసి ఉంటాయి. నాన్ ప్రిమిటివ్‌లో ఆబ్జెక్ట్, అరే, ఫంక్షన్, డేట్ అండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి ఉంటాయి. అయితే ఈ యొక్క డేటా టైప్స్‌లో మనకి తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మనం ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే ఫస్ట్ దీంట్లో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. జస్ట్ ఏదో ఒక మనకి ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్‌ని యూజ్ చేసి మనం ఒక వర్డ్‌ని తయారు చేయటం, లేకపోతే ఒక సెంటెన్స్‌ని తయారు చేస్తాం కదా! అది స్ట్రింగ్ అని చెప్పి చెప్తామనమాట. హెల్లో గానీ, వరల్డ్ గానీ, హెలో వరల్డ్ అని చెప్పేసి, నేమ్స్ అని చెప్పేసి, ఏదైనా ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్‌తో యూజ్ చేసి మనము ఉపయోగించేది ఏదైనా సరే ఒక స్ట్రింగ్ అని చెప్పి చెప్పొచ్చు. నంబర్స్ ఆల్ఫాబెట్స్ కాకుండా మనకి న్యూమరిక్స్ ఏదైతే న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయో అయన్నీ కూడా నంబర్ టైప్ కింద వస్తాయన్నమాట. ఇంటిజర్స్, ఫ్లోట్స్ ఇయన్నీ కూడా నంబర్స్‌తో మనము ఏదేది తీసుకున్నా సరే, ఏ వేరియబుల్ తీసుకున్నా సరే అది మనకి నంబర్ డేటా టైప్ కింద మనము చెప్పుకోవచ్చు. 25, 3.14, 4.5 ఇలా ఏదైనా సరే నంబర్స్. బూలియన్ అంటే లాజికల్ వాల్యూస్ అంటే మనకేంటంటే రెండే 2 ఉంటాయి లాజికల్ వాల్యూస్. ట్రూ ఆర్ ఫాల్స్. అయితే ట్రూ అనవ్వాలా, లేపోతే ఫాల్స్ అనవ్వాలా. అంతే ఇక వేరే ఆప్షనే మనకి దీంట్లో ఉండదనమాట. బూలియన్ అంటే జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రెండిట్లో ఏదో ఒక లాజిక్ రాసినప్పుడు మనము అది ట్రూవా లేదా ఫాల్సా అని చెప్పేసి చెప్పటం. అన్‌డిఫైన్డ్ వేరియబుల్ డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్. మనం వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం. లెట్ ఎక్స్ అని చెప్పేసి, లెట్ ఏ అని చెప్పేసి, వేర్ వేర్ ఎక్స్ అని చెప్పేసి ఏదో ఒకటి మనము వేరియబుల్‌నయితే డిక్లేర్ చేస్తాము. కానీ దానికి మనం ఏ వాల్యూని కూడా అసైన్ చేయమనమాట. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఏదో ఒకటి రామ అని చెప్పేసి. అలా ఏదో ఒకటి మనము అసైన్‌మెంట్ అనేది దీనికి ఉండదు. జస్ట్ మనము డిక్లరేషన్ అనేది చేస్తాం. వేరియబుల్‌కి జస్ట్ డిక్లరేషన్ చేస్తామనమాట. దాన్నేమంటారంటే అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ నల్ అంటే రిప్రజెంట్స్ ఎన్ ఎంప్టీ ఆర్ అన్‌నోన్ వాల్యూ. దీనికి ప్రెజెంట్ వాల్యూ ఎలా ఉంటదంటే నల్ అనమాట. అంటే మనం దీనికి ఏ వాల్యూ కూడా ఏ టైప్ కూడా మనం ఇవ్వము. అంటే తర్వాత ఫ్యూచర్‌లో మనం దీనికి ఏ టైప్ అయినా సరే అప్లై అవ్వచ్చు. మనం ఫ్యూచర్‌లో మనకి వచ్చే ఒక డేటా నుంచి ఏదైనా వాల్యూ అనేది మనకి ఏదో ఒక డేటా టైప్‌లో మనకి రావచ్చనమాట. అలాగా అందుకని చెప్పేసి దీనికి నల్ అని చెప్పేసి చేస్తామనమాట. నెక్స్ట్ సింబల్ అంటే జస్ట్ యూనిక్ నంబర్స్. మన యూనిక్ ఏమన్నా వాల్యూస్ ఉన్నా ఇమ్యూటబుల్ అంటే మనకి చేంజ్ అవ్వని, చేంజ్డ్ అనేవి చేయమంట. ఒక వాల్యూ మనం ఇచ్చామంటే అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. వాటిని ఏమంటారంటే ఇమ్యూటబుల్ వాల్యూస్ అని చెప్పేసి అంటారు. ఇది ES6లో మనకి జావాస్క్రిప్ట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. యూనిక్ అని చెప్పేసి అంటనమాట. అయితే ఎలా అంటే లెట్ SUIM ఏదో ఒకటి వేరియబుల్ నేమ్ తీసుకున్నాం లెట్ అని చెప్పేసి దాంట్లో సింబల్ అని చెప్పేసి ఆ యొక్క కీవర్డ్‌తో మనము దాని లోపల మనం బ్రాకెట్‌లో ఏదో ఒకటి వాల్యూ ఇస్తాము. ఇదేంటంటే సింబల్. నెక్స్ట్ బిగ్ ఇనిట్ అని చెప్పేసి. అంటే ఇది లార్జ్ ఇంటిజర్స్, లార్జ్ వాల్యూస్ ఉన్న వాటిని మనము ఈ యొక్క డేటా టైప్‌లో మనం డిక్లేర్ చేస్తాం. దీనిని బిగ్ ఇంట్ అని చెప్పేసి అంటారనమాట. ఇలాగా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనకి ఉన్నాయి. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మనకి ప్రిమిటివ్ డేటా టైప్‌లో ఇది ప్రిమిటివ్ డేటా టైప్.
ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి ఎగ్జాంపుల్ నంబర్. ఇప్పుడు నేను నంబర్ లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 30 ఇచ్చాను. ఇది నంబర్. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ రోహిత్ ఇచ్చాను. అలా కాకుండా లెట్ నేమ్ ఏదో ఒకటి ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి ఏపీఎల్ యాపిల్. ఇలాగ ఏదో ఒకటి మనము క్యారెక్టర్స్తో అంటే ఆల్ఫాబెట్స్తో మనకి వచ్చేదన్నమాట. లెట్ కార్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి టాటా కంపెనీది. ఇలాగ మనం ఏదో ఒకటి ఆల్ఫాబెట్స్తో మనము టెక్స్ట్ని లేదా ఒక వర్డ్ని లేదా ఒక సెంటెన్స్ని మనము చూపిస్తాం అనమాట. చూసినట్టయితే మనకి ఇక్కడ లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ లెట్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ లెట్ కార్ ఈజ్ ఈక్వల్ ఇది అంటే స్ట్రింగ్స్. నెక్స్ట్ ఈ నంబర్ అంటే ఏదో ఒకటి నంబర్ ఇస్తాం మనం. ఏజ్ ఉంది, ఏజ్ని నంబర్లో చెప్తాం కాబట్టి 30 ఉంది చెప్పేసి అనమాట. అలాగా బులియన్ అనేది చూడండి, ఈజ్ యాక్టివ్లో ఉందా లేదా అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్ ఇలాగనమాట. అలాగే ఎంటీ నల్ అంటే మనము ఎంటీ ఈజ్ ఈక్వల్ నల్ అని చెప్పేసి ఇచ్చాము. దీని యొక్క వాల్యూ అని చెప్పి దీని యొక్క డేటా టైప్ ఏంటంటే నల్ అనమాట. అలాగే అన్డిఫైన్డ్ జస్ట్ మనం ఇక్కడ డిఫైన్ చేసాము. నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి జస్ట్ డిఫైన్ చేసాము. ఇక్కడ దీనికి ఏం అసైన్మెంట్ అనేది ఇవ్వలేదు, దీనికి ఏం అసైన్ చేయలేదు అనమాట వాల్యూని. కాబట్టి దీన్ని ఏమంటారంటే అన్డిఫైన్ అంటారు. సింబల్ ఐడి ఇచ్చాము, సింబల్ యూనిక్ ఐడి అని చెప్పేసి ఇచ్చాము. ఈ ఐడి అనేది ఏంటంటే ఈ సింబల్ యూనిక్ ఐడి అనమాట. బిగ్ ఇంటిజర్ ఏంటంటే బిగ్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చాము. ఈ చాలా పెద్ద లార్జ్ నెంబర్స్ మనం దీంట్లో ఇస్తాము అనమాట. అంతే అండి. జస్ట్ మనం దీంట్లో ఎక్కువగా మనము జావా స్క్రిప్ట్లో మనకు ప్రోగ్రామింగ్లో మనం ఎక్కువ వాడేది ఏంటంటే ఈ యొక్క అన్డిఫైన్డ్ నల్, అన్డిఫైన్డ్, బూలియన్, నంబర్ అండ్ నేమ్, ఇది స్ట్రింగ్, ఇవి మనము ఎక్కువగా మనం వాడుతుంటాం అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే నాన్ ప్రిమిటివ్లో మనకి ముఖ్యమైనవి మనం చెప్పినాము. ఆబ్జెక్ట్, అరే అండ్ ఫంక్షన్, అలాగే డేట్ అని చెప్పేసి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి మనకి ఉంటాయి. ఇవన్నీ అంటే నాన్ ప్రిమిటివ్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఫిక్స్డ్గా ఉండవు. అందులో ఇది ఏంటంటే మల్టీ వాల్యూస్ అంటే మల్టీ డేటా అనేది దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేయగలం. అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో ఏంటంటే మనము మల్టీ నెంబర్స్ అంటే మల్టీ వాల్యూస్ని మనము దీంట్లో కలెక్షన్ ఆఫ్ డేటాని దీంట్లో మనము స్టోర్ చేయవచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ మనకు ఎలా తెలిసిందంటే దీంట్లో కీ అంటే వాల్యూ అంటే ఇది నేమ్ జాన్, ఏజ్ 30. ఇందులో ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్. బ్రేసెస్, ఇక్కడ ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ అయింది, ఇక్కడ ఫ్లవర్ బ్రేస్ అనేది క్లోజ్ అయింది. ఈ ఫ్లవర్ బ్రేసెస్ల మధ్య ఉన్న ఈ యొక్క దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్ట్లో మనకి 2 ఉంటాయి భాగాలు. ఒకటి ఏంటి? కీ, రెండవది వాల్యూ. నేమ్ అనేది ఇది కీ, దాని యొక్క వాల్యూ అనేది జాన్. ఇక్కడ ఏజ్ అనేది కీ, 30 అనేది దాని యొక్క వాల్యూ. ఇది ఆబ్జెక్ట్, కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్. నెక్స్ట్ రెండవది అరే అంటే ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. మనము ఒక లిస్ట్ని ఒక ఆర్డర్లో మనం ఒక లిస్ట్ని, అది నంబర్స్ కానివ్వండి, అది స్ట్రింగ్స్ కానివ్వండి, అది ఏదైనా సరే మనము ఒక ఆర్డర్లో లిస్ట్ని అది మనం ఫార్మాట్ చేసినట్టయితే దాన్ని ఏమంటారంటే అరే అని చెప్పేసి అంటారు. ఇది ఈ బ్రాకెట్స్ అనమాట. అది ఫ్లవర్ బ్రాకెట్లో ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఇదేమో ఇలాంటి మనకి ఈ బ్రాకెట్లో మనకి ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది అనమాట. 1 2 3 4 ఇలాగ ఎన్ని నెంబర్స్ అయినా రావచ్చు. ఒక ఆర్డర్ లిస్ట్లో మనకి నెంబర్స్ అంటే 1 to 10 లాగా ఆర్డర్ అలా కాకుండా మనం ఎలా అయినా తీసుకోవచ్చు. నెంబర్స్ కానీ నేమ్స్ కానీ ఎలాగైనా సరే ఇలా ఒక లిస్ట్ లాగా మనము తీసుకోవటాన్ని ఏమంటారంటే ఇలా అరే అని చెప్పేసి అంటారు. మూడవది ఫంక్షన్ అంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. మనం ఒక చిన్న అప్లికేషన్ ఒక ఫంక్షన్ అంటే ఏం లేదు, మనకు పని జరగాలి. ఒక అప్లికేషన్లో మనం క్లిక్ చేయగానే అక్కడ కంటెంట్ అనేది మనకి రిమూవ్ అయిపోవాలి, కంటెంట్ అనేది చేంజ్ అవ్వాలి. అదేంటి? ఒక పని అనమాట. దాన్నే ఫంక్షన్ అంటారు. అది
జరగాలంటే మనము ఒక చిన్న ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. ఆ కోడ్ అనేది ఒక ఫ్లవర్ బేస్ నుండి ఓపెన్ చేసి ఒక ఫ్లవర్ బేస్ లోపల మనం రాస్తే, దాని లోపల రాసినప్పుడు ఏమైద్దంటే దీన్ని మనము ఒకే చోట కాకుండా మల్టిపుల్ పేజెస్‌లో, మల్టిపుల్ ఫంక్షన్స్‌లో అంటే మల్టిపుల్ పేజెస్‌లో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చనమాట. అంటే రీయూజబుల్‌గా ఉంటది. ఇదే ఫంక్షన్ ఎక్కడెక్కడ మనకి సేమ్ ఫంక్షనాలిటీ అంటే ఎక్కడైతే ఇలాంటి మనకి సేమ్ ఫంక్షనాలిటీ కావాలో అక్కడ ఈ ఫంక్షన్‌ని తీసుకెళ్ళి మనము డైరెక్ట్‌గా ఈ గ్రీట్ అని చెప్పేసి రాసుకుంటే ఆటోమేటిక్‌గా దీని లోపల రాసిన ఏదైతే లాజిక్ ఉందో మనకి అక్కడ అది కూడా వర్క్ అవుద్దనమాట. అంటే ఫంక్షన్స్ ముఖ్యంగా ఏం చేస్తాయంటే మనకి ఎక్కువగా రీయూజబుల్ అవ్వటం కోసం ఈజీగా మనము ఒకసారి రాసి దాన్ని పదే పదే ఎక్కడైనా సరే మనం యూజ్ చేయడానికి అనుకూలంగా ఉండటం కోసము మనం ఫంక్షన్స్‌ని ఎక్కువ వాడతాము. ఇలాగ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఇంకేమున్నాయి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసినట్టయితే మనకి డేట్ ఉంటది. డేట్. డేట్ అంటే టుడే డేట్ అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం ఇక్కడ. టుడే డేట్‌లో ఏముంది? న్యూ డేట్. న్యూ డేట్ అని చెప్పేసి న్యూ డేట్ అంటే ఏంటంటే మనకి ఆటోమేటిక్‌గా ఇవాళ డేట్ అనేది మనకి చూపిస్తదనమాట ఆటోమేటిక్‌గా. ఈ టుడే అని చెప్పేసి. టుడేని మనం ప్రింట్ చేసినట్టయితే మనకి న్యూ డేట్ అని చెప్పేసి మనకి చూపిస్తదనమాట. ఇలాగా మనకి డేట్ కూడా ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అలాగే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్పేసి అంటారు. దీన్ని రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అంటారనమాట. ఇది ప్యాటర్న్స్‌తో కూడి ఉంటది. ప్యాటర్న్స్ అంటే దీంట్లో ఒక ఫార్మాట్‌లో మనం దీన్ని చెక్ చేయాలి. ఒక 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 ఇన్‌పుట్ ఇచ్చాము. ఒక యూజర్ నుంచి ఒక ఇన్‌పుట్ వచ్చింది. దాన్ని ఆ ఫార్మాట్‌లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయటం కోసము ఈ యొక్క రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని మనం వాడుతుంటాము. అది ముఖ్యంగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ యొక్క ఫార్మాట్ ఏంటంటే ఈమెయిల్‌లో ఉండాలి. డాట్ అని చెప్పేసి ఉండాలి. డాట్ కామ్ గాని, డాట్ ఇన్ గాని ఏదో ఒకటి ఉండాలి. అలాగే మనకి ఇంకేముంటాయంటే ఈమెయిల్‌లో ముఖ్యంగా రెండే ఉంటాయి. ఈ రెండేని కంపల్సరీ ఉండాలనమాట. కంపల్సరీ ఉండాలా. డాట్ కామ్ గాని, డాట్ ఇన్ గాని ఏదో ఒక ఎక్స్‌టెన్షన్ మనకి కంపల్సరీ ఉండాలి. అలాగే మొబైల్ నంబర్‌లో మనకి నంబర్స్ ఉండాలా. అలాగా నేమ్స్‌లో ఏముండాలా? ఓన్లీ క్యారెక్టర్సే ఉంటాయి నేమ్స్‌లో అలాగా. అంటే ఒక ఫార్మాట్, ఒక ప్యాటర్న్‌ని మనము చెక్ జేయటం కోసము మనం ఎక్కువగా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని వాడుతా ఉంటాము. ఇది ప్రతిరోజు కూడా ప్రతి ప్రోగ్రామింగ్‌లో కూడా మనకి చాలా యూజ్‌ఫుల్ డేటా టైప్ అనమాట. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అని చెప్పేసి. ఇయన్నీ గూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఏదంటే ఆబ్జెక్ట్, ఎరే, ఫంక్షన్, డేట్ అండ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని మనం తెలుసుకున్నాం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.